మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి అవసరమైన విషయం ఇది. అవిసె గింజలు, తేనె ఈ కాంబినేషన్ ఇది కొలెస్ట్రాల్ని ఎలా తగ్గిస్తుంది, దీని ప్రత్యేకతలు ఏమిటి, ఈ ముఖ్యాంశాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం. భారతదేశంలో మారుతున్న జీవన శైలి వల్ల ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ అధిక రక్తపోటుతో అంటే హై బ్లడ్ ప్రెషర్తో ఇంకా కొలెస్ట్రాల్ సమస్యలతో సతమతం అవుతున్నారు. రక్తనాళాల్లో పెరిగిపోయేటటువంటి ఆ చెడు కొవ్వు అనేది గుండెపోటు అంటే హార్ట్ అటాక్ లాంటి ప్రాణాంతక పరిస్థితికి ప్రధాన కారణం అవుతూ ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అనేవి మేధోహార లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి శరీరంలో అనవసరమైన కొవ్వుని కరిగించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. తేనె ఇంకేం చేస్తుంది, అద్భుతమైనటువంటి వాహకం కింద అంటే అనుపానం కింద పనిచేస్తూ ఈ అవిసె గింజల గుణాన్ని ఆ శారీరక కణజాలం తాలూకు ఆ లోతుల వరకు తీసుకెళ్తుంది. ఈ రెండిటి కలయిక అనేది రక్తంలో ఈ కొవ్వుని చాలా ఎఫెక్టివ్గా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. అవిసె గింజలపైన జరిగినటువంటి శాస్త్రీయ పరిశోధనలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవిసె గింజలు అనేవి పోషకాల గని అని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా 3 రకాల పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఏమిటివి? ఒకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వీటిలో ఉండేటటువంటి ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది రక్తనాళాల తాలూకు ఇన్ఫ్లమేషన్ని అంటే వాపును తగ్గించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్త ప్రసరణని సాఫీగా సాగేలాగా చేస్తుంది. రెండోది అతి ముఖ్యమైనది పీచు పదార్థం అంటే ఫైబర్. అవిసె గింజల్లో ఉండేటటువంటి కరిగే పీచు ఇది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. అంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది శరీరంలో ఉండేటువంటి కొవ్వుని గ్రహించేసేసి మల విసర్జన ద్వారా బయటకు పంపుతుంది. అది దీని ప్రత్యేకత. ఇక మూడోది లిగ్నాన్స్ అనేవి అంటే ఇవి మొక్కల నుంచి లభించేటటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉండేటువంటి కొన్ని ప్రత్యేక పదార్థాలు. ఇవి ఆ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లాంటి అనేక ప్రచురణలో పబ్లిష్ చేశారు. ఇక ఈ తేనె దీని తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ముందు మీరు తెలుసుకోవాలి. తేనె కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప ఔషధం అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో తేనెని లేఖన ద్రవ్యం కింద చెప్తాం. అంటే ఇది రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి ఆ జిగురు పదార్థాలని గీరేస్తుంది. లేఖనం అంటే గీరటం. ఈ వ్యర్థాలని గోకేసేసి బయటికి పంపించేస్తుంది. ఇది తేనెలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ ఈ శరీరంలో రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచేస్తాయి. శుద్ధమైన తేనెను ఉపయోగించడం వల్ల శరీరంలో ఈ మెటబాలిజం అనేది మెరుగుపడుతుంది. ఇది అవిసె గింజలతో కలిసిందనుకోండి, తేనె ప్లస్ అవిసె గింజలు ఒక శక్తివంతమైన మిశ్రమం కింద మారుతుంది. ఈ మిశ్రమం శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. అంటే హెచ్డిఎల్ని పెంచేస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మిశ్రమం తాలూకు పాత్ర ఏమిటి, రెండింటి కాంబినేషన్ తాలూకు ఎఫెక్ట్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మనం తీసుకునేటువంటి ఆహారంలో కొవ్వు పదార్థాలు రక్తంలో చేరి రక్తనాళాల గోడలకి అంటుకుంటాయి. దీనివల్ల రక్తనాళాలు కుంచుకుపోయి రక్త ప్రసరణకి ఆటంకం కలగజేస్తాయి. అవిసె గింజల్లో ఉండేటటువంటి చెప్పుకున్నాం కదా, నీటిలో కరిగేటటువంటి పీచు పదార్థం ఉంటుందని సాల్యుబుల్ ఫైబరు. ఇది ఆ జీర్ణ వ్యవస్థలో ఒక జెల్లాగా మారుతుంది. ఇది రక్తంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని తనతో పాటు గ్రహించి శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక తేనె ఈ ప్రక్రియని బాగా వేగవంతం చేస్తుంది. రక్తనాళాల తాలూకు ఆ గోడల మీద పెరిగిపోయినటువంటి కొవ్వు పలకాలని అంటే ప్లేక్స్ని కరిగించడంలో తేనె కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో ఈ మిశ్రమాన్ని చేర్చుకోవటం వల్ల ధమనుల తాలూకు కాఠిన్యత అంటే ఎథెరోస్క్లెరోసిస్ అనే సమస్య మీకు రాకుండా ఉంటుంది. ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది, రక్తపోటుని సాధారణ స్థితికి తెచ్చేస్తుంది. సరే, మరి ఈ ఔషధం తయారీ ఏమిటి, విధానం, మోతాదు ఇది తెలుసుకుందాం. ఈ ఔషధాన్ని తయారు చేసుకోవటం చాలా సులభం నిజానికి. అయితే సరైన పద్ధతిని పాటించడం చాలా ముఖ్యం. దీంతో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే అవిసె గింజల్ని దోరగా వేయించండి. ఇది ఫస్ట్ స్టెప్. పచ్చిగా ఉన్న గింజల్ని ఎప్పుడు వాడకూడదు అవిసె గింజల విషయంలో. వేయించిన ఈ గింజల్ని చల్లారిన తర్వాత మెత్తటి పొడిలాగా చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకొని దానికి 1 టీ స్పూన్ తేనె కలపండి. టీ స్పూన్. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పరిగడపని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగటం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజల పొడిని గాలి చొరబడిన సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవటం మంచిది. సరే, దీనికి సంబంధించి జాగ్రత్తలు, సూచనలు ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ సహజసిద్ధమైన రెమెడీని వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవిసె గింజల్లో పీచు పదార్థం ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. కాబట్టి రోజు మొత్తం మీద తగినంత నీరు అంటే దాదాపు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగుతూ ఉండాలి. ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో 5 లీటర్ల నీళ్ళు తాగినా ఇబ్బంది ఉండదు. డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నప్పుడు మాత్రం తేనెని వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
రక్తంలో ఈ చక్కెర స్థాయిని గమనిస్తూ అది ఆ తక్కువ పరిమాణంలో మాత్రమే ఈ తేనె వాడుకోవాలి. ఇక గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు ఈ మిశ్రమాన్ని వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అనేది మంచిది. ఏదైనా సరే అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న మోతాదులోనే దీన్ని వాడాలి, ఇంతకు మించి వాడకూడదు. సరే, మరి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అంటే పథ్యాపథ్యాలు అంటారు, ఇవేమిటి? ఇది కూడా తెలుసుకోవాలి. కేవలం ఈ మిశ్రమం తీసుకోవడమే కాకుండా కొన్ని జీవనశైలి మార్పులు మీరు చేసుకోవాలి. ఉదాహరణకు వేపుళ్ళు, జంక్ ఫుడ్ లాంటి నూనె ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మానేయండి. ప్రతిరోజు కూడా కనీసం ఒక 30 నిమిషాల పాటు నడవండి లేదా యోగా చేయటం వల్ల కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది. అలాగే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేటటువంటి ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వీటి శాతాన్ని పెంచండి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. అవిసె గింజలు, తేనె తలకు కాంబినేషన్, మిశ్రమం అనేది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, చెడు కొవ్వుని తగ్గించడంలో ఒక శక్తివంతమైన సహజ ఔషధం కింద పనిచేస్తుంది. క్రమబద్ధమైన వాడకం, సరైన ఆహార నియమాలతోటి ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయి నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవచ్చు, బయటపడవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఆహారమే మన ఈ ఆరోగ్యానికి అసలైన శ్రీరామ రక్ష అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ కూడా మీకు ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, మేధోహార, విడంగాది, గుగ్గు లాంటివి. ఇవి మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.